నేను ఒక ఫోటో చూసా. ఎప్పటి నుంచున్నా కదా ఒక డౌట్. ఒక కళ్యాణ్ గారు, సమంత గారు హ్మ్. ఆయన ఇట్లా ఆశీర్వదించడం, కింద ఆవిడ ఇలా కూర్చోవడం. స్విట్జర్లాండ్‌లో సాంగ్ షూట్ చేస్తుందండి. హ్మ్. బాగా చలి. అది సరదా సరదా చేసిందది. బాగా చలి ఆయన బయటికి రావట్లేదు. రండి సార్ అని చెప్పేసి అందరూ షార్ట్ రెడీ అయింది. ఫుల్లు -డిగ్రీస్‌లో ఉన్నాం. హ్మ్. అప్పుడు సరదా కింద కూర్చోనంటే, మేడం సార్ అప్పుడు వచ్చి సార్ షార్ట్ చేద్దాం పాండి సార్ అని అప్పుడు ఇట్లా పెట్టింది. హ్మ్. వెళ్ళి చేద్దాం పాండి సార్ అనేసి అలా అన్నప్పుడు అది తీశారంతే. హ్మ్. అంతకుమించి ఇన్సిడెన్స్ ఏం లేదు. బట్ జస్ట్ కామన్‌గా కామెడీగా చేసిందది. హ్మ్. అది అంత వైరల్ అయింది. హ్మ్. -డిగ్రీలోనూ అందులో చలికి బయటికి లోపలికెళ్ళిపోతుంది. లోపల హీటర్స్ ఉంటాయి. మేము స్ట్రీట్‌లో చేస్తున్నాం. హీటర్స్. స్ట్రీట్‌లో చేస్తున్నప్పుడు హోటల్స్‌లో హీటర్స్ పెడతారు వాళ్ళు. హ్మ్. స్ట్రీట్ బయటకొస్తే ఫుల్ కూల్ ఉంటుంది. లోపలికెళ్తే హీట్ ఉంటుంది. హ్మ్. అక్కడ కూర్చోవటం, మళ్ళీ ఇక్కడికి రావటం, బెడ్‌షీట్లు దాంట్లో చూస్తే అందరూ బెడ్‌షీట్ కప్పుకుంటారు. సమంత గారు బెడ్‌షీట్ కప్పుకుని ఆయన కూడా స్వెటర్ వేసుకొని ఉంటారు. సో, ఆ చలిలో కామెడీగా గురువుగారు వెళ్ళి షార్ట్ చేద్దాం పాండి. ఈ చలి ఆగదు మనకి చేద్దాం. చేసేసి ఇంటికెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడారనమాట. అంతే. అంతకు మించి ఏం లేదు. సో, జీరో నెగటివిటీ. అందరు అస్సలు. స్టార్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటారు. అంత్ ఎవ్వరు ఏ స్టార్‌తో పని చేస్తే ఆ స్టార్‌తో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు సార్.